Sridevi Drama Company lo it's game time. సో జనరల్ గా టగ్ ఆఫ్ వార్ అనేది ఫేస్ టు ఫేస్ చూసి ఆడతాము, కానీ ఇది వచ్చి మీ స్ట్రెంగ్త్ చూపిస్తూ ఒకరిని లాగుతూ అటువైపు చూస్తున్నారు కదా గ్లాసెస్, ఒక గ్లాస్ పిరమిడ్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ లైన్ 6, దాని మీద 5 4 3 2 1. ఆ టాప్ మోస్ట్ గ్లాస్ వచ్చి ఆ స్టీల్ గ్లాస్ చూస్తున్నారు కదా, ఇటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది. ఆ నంబర్ 1 గ్లాస్ వచ్చి ఆ స్టీల్ గ్లాస్ అయి ఉండాలి. సో ప్రతి రోకి 1 పాయింట్ మీరు సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఆల్ 6 చేస్తే 6 పాయింట్స్ మీదే. ఓకేనా? అండ్ ఈ గేమ్ ఆడడానికి ఇటువైపు నుంచి ఒకరు అండ్ ఇటువైపు నుంచి ఒకరు రాబోతున్నారు. ఆల్ రైట్, సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్ అండ్ డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ రైడర్స్ తరఫున ఎవరు రాబోతున్నారు ఈ గేమ్ ఆడడానికి? నాకెందుకో బాబు అనుకున్నాడు కదా, అతను వస్తే మా ఆదర్శ బ్రదర్ ను పంపిస్తా. అశోక్ గారు రండి. సో ప్లీజ్ ప్రొసీడ్. లూప్ ని మీ నడుం దాకా తీసుకొని వచ్చేయండి. మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపల ఇదంతా చేయాలి. మ్యూజిక్ అక్కడ స్టాప్ అయిందా లేదా గేమ్ అయిపోయినట్టు. ఆల్ రైట్, రెడీ? 3 2 1 గో. లెట్స్ బి ఆనెస్ట్, ఇది జనరల్ గా వర్కౌట్లు చేయడం, మంచి ఫుడ్ తినడం మన రెగ్యులర్ యాక్టివిటీ అన్నమాట. బట్ ఇలాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ తో పోటీ పడడం అనేది నాట్ జోక్. చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అశోక్ గారు. సో రియలీ 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 వెల్ ట్రైడ్. అండ్ అఫ్ కోర్స్ ఆదర్శ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు, బట్ నాకు తెలిసినంత వరకు పిరమిడ్ కంప్లీట్ చేయాలి. సో ఇంద్రజ మ్యామ్ ఏమంటారు, పాయింట్ ఉందా లేదా? యాక్చువల్ గా చెప్పాలంటే అశోక్ గారు ఇంత టఫ్ ఫైట్ ఇస్తారని మేమైతే ఎదురు చూడలేదు. ఆదర్శ్ మీరు 2 rows సెట్ చేశారు కాబట్టి 2 points ఫర్ ఆర్టిస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ ఆదర్శ్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ. All right, so now it's time for girl power. మరి ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? రచన. నేనక్క. రండి రచన. అండ్ ఇటువైపు నుంచి సింధు. All right, ready? 3 2 1 go. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే. రచన. నన్నైతే కుట్టెటోడు లేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. లేతిప్పానా మీసవడా సేతిలోన గొట్టలట. Time's up. సూపర్ రచన. బిడ్డ ఇది నా అడ్డ. సింధు నీకు 2 టేబుల్ అని చెప్పలేదా? Okay, so well done. So ma'am, points? అబ్సల్యూట్లీ. అక్కడ అసలు గీతే దాటలేదు ఇంకా మా సింధు. యాక్చువల్ గా ఆవిడ తాడుతో పాటు సింధుని కూడా ఒక చేయిలో పట్టుకొని. కానీ రచన సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ఆది గారికి ఇలాంటి అమ్మాయి దొరకాలి, కట్టుకొని ఇంట్లో మొత్తం పని చేసుకోవడానికి బాగుంటుంది. All right, so ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి both teams 2 points. ఈసారి నువ్వు అటు ఎవరు అని అడక్కు, నేనే చెప్తా. అటు సైడ్ నుంచి సిద్దిపేట మోడల్ వస్తే మా సైడ్ నుంచి భవానీ నాయుడు వస్తుంది. ఈ
ఎపిసోడ్ లోనే ఒక కొత్త జంట ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఆన్ గ్యాలరీ డిమాండ్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఈ గేమ్ ని ఆడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ రష్మి, ఇంకొక విషయం, ఏంటి? ఒకవేళ సిద్దిపేట మోడల్ గెలిస్తే ఆ. భవానీ నాయుడు హగ్గిస్తానని చెప్పింది. భవాని మీకు ఓకేనా? నాకు ఓకే, గెలిస్తే ఇస్తా. ఆల్ రైట్, సో సిద్దిపేట మోడల్ రెడీ. వెంకటేష్ రెడీ మేడం. భవాని రెడీ? వచ్చేయండి అయితే. బా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ. ది వెరీ ఫస్ట్ టైం ఒక జంట ఏకం అవబోతుంది. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. मेरा लवर मैं तुझको दिया फ्लावर तू मेरा लवर मैं जावे चलो कैलिफोर ये वर सब काले चिंपो कोरे ना को लागा మొక్కలది కోటలో నా కాంచ ఫ్లేవర్ నీ బాబు నిన్ను మించి ఓవర్ అయితే మస్కోచ్ బాటిల్లాగాను నీ మైండ్ చూడపోతే జీపుల్ లిక్కర్ నా గొంతు కోసివే దొంగ టీచరు తు మేరా లవర్ मैं तुझको दिया फ्लावर ఏంటి భవాని, అసలు ట్రై కూడా చేయలేదు నువ్వు? ఆయన గెలుపు కోసం నేను ఓడిపోయాను. ఏంటి నిజం? ఇప్పటి వరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో మగాళ్ళ కరువే చూసావు, ఆడవాళ్ళ కరువు చూస్తావా? ఎప్పుడు ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు ఓడిపోయారు, కానీ ఫస్ట్ టైం ఒక మగాడి కోసం ఆడది ఓడిపోయింది. సూపర్ అబ్బా. కానీ ఇప్పుడు హగ్గుందా అని సరే, మీ సరసాలు అయిపోతే పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇంద్రజ మ్యామ్, అక్కడైతే ఓన్లీ డౌన్ రో ఇవ్వాలి, మరి ఇటువైపు డౌన్ రో కూడా లేదు కదా. 1 point ఫర్ ద బైక్ టాక్సీ బాల్స్. యు గైస్ ఆర్ ఇన్ లీడ్ విత్ 3 points. मैं तुझको दिया फ्लावर సరే, ఇప్పుడు ఒక చిన్న మార్పు అన్నమాట. ఎందుకంటే ఆ తాడిని పట్టుకొని ఒకరు లాగేసుకొని ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతుంది గేమ్. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రౌండ్ నుంచి అసలు తాడు పట్టుకోవడం కాదు, ఓన్లీ మీ నడుం దగ్గర ఉన్న తాడిని పట్టుకొని ఒకరు లాగాలి. ఓకే, మరి ఈ రౌండ్ లో ఆడడానికి మన ఆర్టిస్ట్ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి హరి, లేడీ గెటప్. అండ్ ఇటువైపు నుంచి హరికృష్ణకి కాంపిటీషన్ ఇవ్వడానికి అశోక్ మేడం. ఓ, ఇంకో అశోక్ ఉన్నారా? రండి. 3, 2, 1 మ్యూజిక్. ఓకే, స్టాప్. ఆల్ రైట్, సో హరికృష్ణ అండ్ అశోక్, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అమ్మో ఎక్కడ ఊడిపోతాను భయం వేసింది. సరే అశోక్, మీకు ఎలా అనిపించింది? I want confident. ఐ వాంట్ కాన్ఫిడెంట్. ఇంద్రజ గారు ఎన్ని పాయింట్లు? 2 points ఫర్ బైక్ టాక్సీ టీమ్. చెవి కమ్మలు కుట్టినప్పుడు పిల్లలు ఎగురుతారు కదా, ఆ, అలా ఎగిరాడు మరి కాసేపు. మీరు? మన డాన్స్ ఏముందిలేరా. అది భరించినప్పుడు ఇది భరించలేమా ఏంటి? ఆహా 2 పాయింట్లు వస్తేనే అంత ఎగురుతున్నాడు. అరే మాట్లాడావా? నేను ఇంకా మాట్లాడుతున్నావేమో అనుకున్నా.
2 పాయింట్లు వస్తే ఆయన అంతే ఎగురుతున్నాడు. నాకు షుగర్ 450 పాయింట్లు వచ్చింది. నేను ఎప్పుడు ఎగరలేదే. అది ఎగిరే పాయింట్లు కాదురా, ఎగిరిపోయే పాయింట్లు తగ్గించి కొంచెం. ఎవరు రాబోతున్నారు ఇటువైపు నుంచి? మా సైడ్ నుంచి సౌమ్య వస్తుంది, వాళ్ళ సైడ్ నుంచి దమ్ముంటే ఆ పైన ఇటు నుంచి 2వ పర్సన్ పంపమని. కమాన్ సెక్సీ హెయిర్ స్టైల్, కమ్. ఆల్రైట్, ఆది గారు గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి? అతను గనక గెలిస్తే అతను ఫోర్ హెడ్ మీద కిస్సు. మీరిస్తారా? ఆల్రైట్, సో ఒకవేళ శివ మీరు గెలిస్తే విత్ యువర్ పర్మిషన్ అండ్ యువర్ కన్సెంట్ మీరు కన్నడలో శివకి ఒక 2 మంచి ప్రపోజల్ లాంటి మాటలు చెప్తారా? ఖండిత చెప్తా. ఓకే, అండ్ దాని తర్వాత తిట్టునైనా ఉందంటే ఇతని తిడతాను. డన్. కానీ ఒకవేళ సౌమ్య గెలిచినప్పుడు ఏంటి పరిస్థితి? అతను కన్నడలో ప్రపోజ్ చేస్తాడు. మీకు కన్నడ వచ్చా? వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు వచ్చా అని అడగండి, వాళ్ళు మాట్లాడట్లేదు. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు. గట్టిగా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు. మళ్ళీ నేను దగ్గరకు వస్తుంటే మీరెందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? గర్ల్స్ అంటే మీకు అలర్జీయా? అప్పా ఇది తాడాపా, నీ పెళ్లి చూలికి పెట్టిన మాల అనుకున్నావా ఏంటి? నువ్వు తొందరగా చేయకపోతే అది ఈ లోపు 10 రాసుకుంటది, అన్ని చెప్పేస్తుంది. 3, 2, 1 మ్యూజిక్. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నూడా. నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి నూడా. నలుపు పువ్వై నవ్వే చంద్రుడా, నా కోసం పట్టి నూడా. సూపర్! టైమ్ అప్. ఒక్క మాట, వాడికి మాటలు వచ్చా అన్నావు, నీకు మాటలు రాకుండా చేశాడు. ఎవరికి మాటలు వచ్చు, ఎవరికి మాటలు లేకుండా చేశారు, ఇవన్నీ ఇంద్రజ గారు డిసైడ్ చేస్తారు. మ్యామ్, సౌమ్య, టేక్ మై బాఫ్. ఆ కాస్ట్యూమ్ వేసుకొని నడవడమే కష్టం, అలాంటి కాస్ట్యూమ్ వేసుకొని మీరు అది ఎంత టఫ్ అనేది మాకు తెలుసు. యాజ్ అ విమెన్ గా నేను చెప్తున్నాను, మీరు ఇంత చేయడమే ట్రూలీ గ్రేట్. వెరీ ట్రూ మ్యామ్, వెరీ ట్రూ. అసలు ఇలాంటి అటెంప్ట్ కూడా మేము చేయము. అస్సలు రష్మి 100%. శివ టేకేబో. అసలు ఆ జుట్టేసుకుని బయట తిరగడమే కష్టం, అలాంటిది నువ్వు ఆ అమ్మాయిని లాగి అన్ని పెట్టావంటే ఈరోజు శివగాడు నాకు నచ్చాడు. ఈ గేమ్ మొత్తానికి శివగాడే విన్ను. సూపర్. పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం ఆయన డెఫినెట్ గా 4 rows అయితే సెట్ చేశారు. ఖచ్చితంగా 4 points వాళ్ళకి వెళ్తుంది. కానీ ఇక్కడ కూడా సౌమ్య ఇంతే కష్టపడి 2 points సంపాదించారు కాబట్టి ఇక్కడ ఎవరు గెలవలేదు, ఎవరు ఓడవలేదు. ఆయనకి 4 points, తనకైతే 2 points. ఆల్రైట్, సో మొత్తానికి ఆర్టిస్ట్ వైపు వచ్చి ఈ 2 points తో కలిపితే 4 points. అండ్ మరి ఇవాల్టి విన్నర్స్ వచ్చి ఫుడ్ డెలివరీ అండ్ బైక్ టాక్సీ టీమ్ విన్నర్స్ విత్ 9 points. సార్ మా వాడు గెలిచింది కాబట్టి సౌమ్య మేడం ప్రపోజ్ చేయాలి. ఆల్రైట్, సో విన్నర్స్ ఆర్ విన్నర్స్, ఎట్ ది సేమ్ టైం లూజర్స్ ఆర్ లూజర్స్. కాబట్టి సౌమ్య గారు విత్ యువర్ కన్సెంట్ మీరు ఒప్పుకున్నారు, ఒకవేళ మీరు ఓడిపోతే గానీ కన్నడలో ఒక ప్రపోజల్ లాంటిది చిన్నగా చేస్తారని టు శివ. ఆల్రైట్, శివ రండి. ಸಿಗ್ಗುಪಡಕ್ರಾ ನಾನೇನ್ ಚೆಯ್ಯನು. ಪ್ರಪಂಚ ಇಷ್ಟೊಂದು ವಿಶಾಲವಾಗಿದೆ. ತಾರೆಗಳಿರೋ ತನಕ, ಆಕಾಶ ಇರೋ ತನಕ, ಸೂರ್ಯಚಂದ್ರ ಇರೋ ತನಕ ನಾನು ನಿನ್ ಜೊತೆಗೆ ಇರ್ತೀನಿ. ನಿನ್ ಕೈ ಯಾವಾಗ್ಲೂ ಹಿಡ್ಕೊಂಡೇ ಇರ್ತೀನಿ. ನನ್ನಷ್ಟು ನಿನ್ನ ಪ್ರೀತಿಸೋರು ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾರೂ ಸಿಗೋದಿಲ್ಲ. ಸೊ ನನ್ನ ಜೀವಿತ
ಕೊನೆವರೆಗೂ ಕೊನೆ ಉಸಿರಿರುವಾಗ ನಿನ್ನ ಜೊತೆಗೆ ಇರ್ತೀನಿ, ನಿನ್ನ ಯಾವಾಗಲೂ ಕಣ್ಣಲ್ಲಿ ಕಣ್ಣಿಟ್ಟು ಕಾಪಾಡ್ತಾನೆ ಇರ್ತೀನಿ, ನಾನು ಯಾವತ್ತೂ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಾರ್ದು. ಐ ಲವ್ ಯು. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. అరే శివ, నాకు అర్థం కాని విషయం, నీకు డ్యాన్స్ నచ్చలేదా, సౌమ్య నచ్చలేదా? మేము శివాకి ఇవ్వాల్సిన ఛాన్స్ ఇచ్చాము, శివ దాన్ని ఉపయోగించలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. But anyways, thank you so much Soumya for being such a sport. Once again, thank you so much and well done and congratulations to Food Delivery and Bike Taxi team. Well done boys, well done.